వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు. A2 అద్దెపల్లి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా A1 జనార్దన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. తనిఖీల్లో 4729 లీటర్ల నకిలీ మద్యం సీజ్ చేసినట్లు చెబుతున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి కల్తీ మద్యం వ్యవహారం సంబంధించిన విచారణ సాగుతుంది. A2గా ఉన్నటువంటి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావుని ఎక్సైజ్ శాఖ పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సమాచారం తెలుస్తుంది. మనతో పాటు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే ఈ కల్తీ మద్యం మూలాలు కేవలం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాయి, ఏంటి సార్ విచారణ ఏంటి? ఇప్పుడు వరకు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇబ్రహీంపట్నంలోనే ఇతను ఎవరైతే జనార్దన్ అనే అతను ఉన్నారో అతనికి మనకు అన్నమయ్య జిల్లా ములకల చెరువు దగ్గర అక్కడ తయారీలో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనికి ఇక్కడ కూడా లైసెన్స్ ఉండడం, బార్కి అతను ఓనర్గా ఉండడం వలన మనం ఇక్కడ కూడా మనం ఉండవచ్చు అనే దీని మీద మనం రకరకాలుగా మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ అన్ని ఉపయోగించి అక్కడి నుంచి వచ్చిన లీడ్స్ అన్నీ తీసుకుని ఈవేళ మనం దాడులు చేయడం జరిగింది. ఇది ప్రాథమికంగా మనకి ఇది ఇబ్రహీంపట్నం కేంద్రంగానే ఇతను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ జనార్దన్ అనే అతను తమ్ముడు ఇందులో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అతని తమ్ముడు జగన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రావు ఏమన్నా ఈ కేసుకు సంబంధించి ఏమన్నా వివరాలు చెప్పాడా, ఏంటి సార్ విచారణ? ఈయన వరకు చెప్పేది వాళ్ళ అన్నయ్య A1 ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావే అన్నీ ఆయనకి ఈ తెప్పించడం అవన్నీ ఏర్పాటు చేయడం అంతా ఆయన చేస్తుంటారు. ఈయన దాని తాలూకు బిజినెస్ ఈయన చూస్తుంటారు. అది ఓన్లీ ఆయన వరకు ఈయన ఇప్పుడు వరకు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ లేబుల్స్ కానీ బాటిల్స్ కానీ ఈ కల్తీ మద్యం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసేది వాళ్ళ అన్నయ్యనని వివరాలన్నీ ఆయనకు తెలుస్తాయని చెప్తున్నారు. ఇంకా మనం కూడా మన సోర్సెస్ ద్వారా మనం వెరిఫై చేసుకుంటాం. అలాగే ఇతని దగ్గర నుంచి కూడా మరింత సమాచారం రాబట్టి జస్ట్ నౌ మనం కేసు డిటెక్ట్ చేసాం, ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నాము. ఫర్దర్ ఇంట్రాగేషన్లో కూడా ఏమైనా తెలిసిన తర్వాత విల్ లెట్ యూ నో. అంటే ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన ఈ కల్తీ మద్యాన్ని ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసి విక్రయాలు ఏమైనా చేయించారు సార్? వాళ్ళు ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము, ఏమి సేల్స్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. బట్ మనకున్న డౌట్స్ మనకున్నాయి. మనం ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో మనం దీని మీద పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత మీకు ఆ వివరాలన్నీ వీళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు, ఈ వివరాలన్నీ ఇంకా మనకి తెలియాల్సి ఉంది. కొంత సమాచారం మేము రాబడుతున్నాం వీళ్ళు చెప్పిందే కాకుండా మన సోర్సెస్ ద్వారా. అది కూడా మనకి క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు లెట్ యూ నో. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం. ఇప్పుడు జనార్దన్ అప్ స్కాన్లో ఉన్నట్టు తెలుస్తుంది, అతని వివరాలు ఏంటి? జనార్దన్ అనే ఆయన ప్రస్తుతం మనకి ఆఫ్రికా ఖండంలో వేరే ఇథియోపియాలోనే అక్కడ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఆయన గత నెల 25న అక్కడ వేరే బిజినెస్ పని మీద వెళ్ళారని మనకు తెలుస్తుంది. ఆయన కనుక వచ్చినట్లయితే మనకు తదుపరి వివరాలు తెలుస్తాయి. సార్ తెనాల్లో కూడా మూలాలు ఉన్నట్లు కొంతమంది ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఇంకా కేవలం విజయవాడ ఈ తెనాలని లేకపోతే విశాఖపట్నం ఇతర జిల్లా మీకు అంటే వీళ్ళే అన్ని చోట్ల చేయాలని లేదు. ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు అనేది అక్కడ లోకల్గా తెలుస్తుంది. మాకు ఈ లింకప్స్ ఏమన్నా మాకు ఇందులో ట్రేస్ అవుట్ అయితే మేము కూడా ఇప్పుడు అన్నమయ్యలో దొరికింది మాకు చాలా షేర్ చేసుకున్నారు. అట్లాగే మనకి ఎక్కడైనా లింక్స్ మన వేరే జిల్లాలకు తెలిస్తే మనం వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి మనం సీజర్స్ అరెస్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా చేస్తాం. ప్రస్తుతానికి ఇంకా మనం ప్రాథమిక దర్యాప్తులోనే ఉన్నాం. ఇది కొంచెం మన క్లారిటీ వస్తే మీకు పూర్తి వివరాలు అన్నీ ఒక రోజు మాకు టైము ఈ ఇంట్రాగేషన్ కానీ మా సమాచారం ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ వస్తే మీకు పూర్తి వివరాలు మేము అతి త్వరలో తెలియజేయగలుగుతాం. స్టిల్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంత అయిన తర్వాత మీకు తెలియజేస్తాం. జగన్మోహన్ రావు A2గా చేర్చారు సార్? ఎస్ జగన్మోహన్ రావు A2, జగన్ A1, జనార్దన్ A1. ఎస్ సార్ ప్రస్తుతం ఈ కేసులో విచారణ ప్రాథమిక దశలో ఉందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాథమికంగా అయితే ఈ కేసులో అద్దెపల్లి జనార్దన్ A1గా, అతని సోదరుడు అద్దెపల్లి జగన్మోహన్ రావు A2గా చేర్చామని చెప్తున్నారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కల్తీ మద్యాన్ని తయారు చేశారు, కానీ విక్రయించలేదనేది జగన్మోహన్ రావు విచారణ చెప్తున్నారు, కానీ విక్రయించుంటాడనేది తాము అనుమానిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా మూలాలు అనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇంకెంతమంది దీంట్లో ఉన్నారు, లేకపోతే వేరే ప్రాంతాల్లో వేరే వ్యక్తుల ద్వారా కల్తీ మద్యం తయారు జరుగుతుందనే దానిపైన
విచారణ అయితే కొనసాగుతుంది. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో రాజకీయ నాయకులు, తమ్మలపల్లి రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి ఈ కల్తీ మద్యం పెద్ద స్థాయిలో దాదాపు 4,000 పైగా లీటర్ల మద్యాన్ని, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకునే నేపథ్యం. వీళ్ళ వెనుక ఏదైనా పొలిటికల్ నాయకులు లేదని పైన విచారణ చేస్తా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని, ఎంత పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.